వెళ్ళి అమ్మను కాస్త వదచ్చు. వెళ్ళి ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? చెల్లి పెళ్లి గురించే కానీ ఆలోచన. దిగులు పడకు, నేనున్నాను. నరసింహ, ఎవరికి తెలియకుండా మీ మావయ్య కొడుక్కి హడావుడిగా పెళ్లి చేస్తున్నారు. వీళ్ళనెవరా లోపల రానిచ్చింది? ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడి అన్నట్టు ఊరంతా వచ్చి అక్షంతలు వేయడానికి ఇక్కడ చూడలేదు. అందరిని బయటికి వెళ్ళవను. తప్పుకరా. ఏమయ్యా, ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు, ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే, ఇదేం న్యాయం అయ్యా? అంటే ఆయన ఇల్లా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇది నా ఇల్లయ్యా. అయినా సంవత్సరం కింద దాకా ఆగడానికి నేను ఏమన్నా తోడపుట్టిన తమ్ముడినా? వెళ్ళి పని చూసుకుంటా బడే. ఈ కొడుక్కి ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే. ఈ ఊళ్ళో ఇంకెవరు నిన్ను అడిగేవాళ్లే లేరనుకుంటున్నావా? నిజమేనయ్యా, నిజమే. నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం. ఎప్పుడు? వాళ్ళకి ఆస్తి ఉన్నప్పుడు. ఇప్పుడే ఉందయ్యా. ఇవాళ నేను పేదంటి నుంచి పిల్లని తెచ్చుకుంటే రేపు నా పిల్లని ఎవడు అడుగుతాడు? ఇంకో పేదోడు వచ్చి అడుగుతాడు. ఆస్తి లేని చోట వెయ్యమనడానికి నేనేం వెరీ వేదవని కాదు. నీకెంత ఆస్తున్నా చివరిదాకా రక్త సంబంధమైన తోడుండేది. నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది. నీకు కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా? అనవసరంగా మాట్లాడద్దు. తాళి కట్టిన వాడిని నేను, నా ఇష్టం. ఆ రోజు అమ్మాయితో నిశ్చితార్థానికి ఒప్పుకుంది ఊరికే కాదు. ఆ పెద్ద మనిషికి ఊళ్ళో పలుకుబడి ఎక్కువ. నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంట కావాలి. అందుకే ఒప్పుకున్నాను. ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్నాళ్ళు చెల్లిబడి అవుతుందయ్యా? డబ్బుంటే పలుకుబడి అదే వస్తుంది. అందుకే సంబంధం మార్చుకున్నాను. నేనేం అమ్మాయి మీద మోదుబడి నిశ్చితార్థానికి ఒప్పుకోలేదు. వెయ్యి ఉండొచ్చయ్యా. ఈ ఊళ్ళో పెళ్ళంటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుడి సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమేనని అడిగి ఆ తర్వాత కదా పెళ్లి చేయాల్సింది. మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా? ఇంకెన్నాళ్ళయ్యా? ఇంకెన్నాళ్ళని? నువ్వు ఊరుగా బావా, వేళతో ఏంటి అనవసరంగా మాటలు. ఇదిగో చూడండి, ఈ ఊరికి పెద్ద మనుషులు మేము చెప్పిందే చట్టం. మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు. తోడబుట్టిన చెల్లెలో నోరు మూసుకుంది. చల్లగా ఉండమ్మా. ఇంకేముందా? వదిన ఆశీర్వదిస్తే అందరూ కలిసి భోజనం చేసేయాలండి. రే, నోరార మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు. నీ తిండి తినడానికి మేమేమంత దిగజారిపోలేదు. రండి వెళ్దాం. రానరసింహ, పండి. తినకపోతే పండి, మీరు తినకపోతే ఇంకెవరు తింటాం లేరా? రామా, ఏంటి ఎంత లేటుగా వచ్చావు? ఇది అర్జెంట్ పెళ్లి కదా, ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాళి కట్టాడు. నీకిష్టం లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లి ఒప్పుకున్నావు కదా. నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. నువ్వు ఒక మగాడివి. షేమ్ ఆన్ యూ. ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే, నా గురించి ఆలోచించావా? పిచ్చిదానా, ఇంకా నరసింహాన్నే తలుచుకుంటున్నావా? ఏంటమ్మా నువ్వు? విదేశాల నుంచి పెళ్లి కొడుకులు తీస్తాను. ఎందుకని నేను దూరం వెళ్తాను? ఫారినర్స్ దగ్గర కొడుకు పెట్టున్నారు చూడండి, ఆ కలర్ చూడండి. నువ్వు అనమ్మా, 1000 మంది నీ ముందు ఉంచుతాను. 6000 మందినైనా తేవచ్చు, కానీ నరసింహం లాంటి ఒక మగవాడిని తీసుకురాగలరా మీరు? నేను జీవిస్తే అది నరసింహంతోనే. నన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. ఎనీవే యాస్ ఎ బ్రదర్, కంగ్రాట్స్. ఏంటమ్మా ఇది? పసిపిల్లల ఏడుస్తూ కూర్చున్నావు. పసిపిల్లల ఏంటి? పసిపిల్లవేగా, తిను. అమ్మేదో వయసు అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటే నువ్వు కూడా వాడేడవాలమ్మా. నీలాంటి అమ్మాయి దక్కలేదని, నీలాంటి అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయేందుకు వాడేడవాలి. నువ్వెందుకు ఏడుస్తావు? తిను. డబ్బేంటమ్మా పెద్ద, మనం చూడండి డబ్బా. నువ్వు చూడు, నీ పెళ్ళేదు మా నాన్నగారు ఉంటే ఎలా చేసేవారు, అంతకన్నా జామ్ జామ్ అని చేయలేదు నా పేరు. చూడు, తినమ్మా. వాడేంటమ్మా పెళ్లి కొడుకు? వాడికన్నా ఓ మంచి పెళ్లి కొడుకుని, వాడికన్నా చదువుకున్న వాడిని, వాడికన్నా గుణవంతుడిని,
వాడికన్నా చాలా అందమైన పెళ్లి కొడుకుని నీ మనసుకు నచ్చిన మనసుకు నచ్చిన పెళ్లి కొడుకు అది కుదరదమ్మా. వద్దురా బాబు, వద్దు. అమ్మా ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఒరే, అందరినీ ఓదార్చే నువ్వే ఇలా ఏడిస్తే ఎలారా? చూడు, మనకు భగవంతుడు ఉన్నాడా? అమ్మా ఏడవద్దమ్మా, నా తల్లి కదా. అమ్మా ఇదిగో తినిపించు. తినమ్మా. తినమ్మా. This stone is 10% good. I agree with you. Real fine. Exactly, this is granite stone. Congratulations. థ్యాంక్ యూ సార్. దే ఆర్ కన్ఫర్మింగ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 100% గ్రానైట్. తెల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనకి ఎందుకు ఆ గోల? తెలుగులో మాట్లాడు. ఖచ్చితంగా అది గ్రానైట్ రాయని అంటున్నారు. మెరిసిపోతుంటే అనుమానం వచ్చే రాయిని తీసుకొచ్చా. మొదలు పెట్టావా నీ పారంపర్య బుద్ధి? నువ్వు మీ అన్నయ్యలాగే తేరగా ఇచ్చావో తర్వాత ఆస్తి నీ దగ్గర నుంచి మేం పంచుకోవాల్సి ఉంటుంది. రేయ్, పిచ్చి సన్నాసులారా, ఆడు చూపించింది నన్ను గుండ్రాయి అనుకుంటున్నారా? గ్రెనేడ్ రాయరా? అయితే ఏంటి? అయితే ఏంట అంతేరా. చెట్టు కింద కూర్చొని 3 ముక్కలు ఆడుకున్నాడు, గ్రెనేడ్ గురించి ఏం తెలిసింది? సంతోషించాలి. పదండి. థ్యాంక్ యూ. వారి సవటల్లారా, ఆ నరసింహం గారి దగ్గర పెద్ద గ్రెనేడ్ పర్వతం ఉంది. అది గ్రెనేడ్ పర్వతం నాకు తెలిసిందా? మన ఆస్తి మొత్తానే కాదు, చుట్టుపక్కల 18 వల్ల కొని అవతల పారేస్తాడు. అంత గొప్ప విషయాన్ని ఆడికి చెప్పకుండా మనకు చెప్పాడు కదా, అందుకే ఆడికి ఇచ్చాను. నేనేం వృధాగా తగలట్లేదు. పిచ్చిన పుత్రులారా, టెంపరీగా నోటికి తాళం ఇచ్చాను. అర్థమైందా? సరే నీకు చెప్పాడు. ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నా? అన్నయ్య పుట్ట ఉండాలి. ఏమైందిరా? నువ్వేగా తీసి అవతల పారేమను పారేశాను. తీసుకో, తగిలిచ్చు. ఎందుకన్నా? పెద్ద మనుషులు పుట్టాలంటే అంతే. పని జరగాలంటే హాల్లో ఉండాలి. పని అయిపోయిందా తీసి అవతల పారేయాలి. ఏంటో తెలుసుకుంటే కడుపుతాడు. ఏడుస్తున్నావేంటన్నా? ఏడవట్ల యాక్టివ్ మొదలెట్టాను. పిచ్చిన పుత్రరా.